మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది 3rd చాప్టర్. ఒకళ్ళ భుజాల మీద ఇంకోళ్ళు ఎక్కినట్టుగా ఉన్నాయిట అక్కడ కొండలన్నీ. ఒక కొండ మీద ఇంకో కొండ ఉన్నట్టుగా అట్లా పెరిగినాయిట. అట్లాంటి చోట చిట్ట చివరగా ఉన్న కొండ శిఖరం మీద ఆ రాతి గుండ్లలాగా పెద్ద పెద్ద రాళ్ళుంటే ఆ రాళ్ల సందుల్లో వేళ్ళు నాటుకుని మహావృక్షాలు పెరిగినాయిట. అవి గాలికి రివ్వున తలకాయలు ఊపుతూ ఉంటే ఆ కొండ శిఖరం మీద నుంచి ఆంజనేయుడే దూకుతున్నాడా అని అనిపించేట్టుగా ఉన్నాయిట. ఆ చెట్లు కదులుతూ ఉంటాయి. ఆ చెట్ల చివర చిటారు కొమ్మల్లో నుంచి ఆకాశానికి ఎగురుతూ ఉన్న పక్షులు ఎలా ఉన్నాయిటంటే లోయలో పొద్దున్నే చక్కగా ఎండ పొడకి రెక్కలన్నీ ఆరబెట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి చెట్లను తడుపుతూ లోయలలో ఉన్న గాలులతో చక్కగా జలక్రీడలాడుతూ ఉన్న మేఘమాల జల్లులకు తడిసిన రెక్క ఈకలను, ఆ మేఘాల జల్లులకి తడిసిపోయిన రెక్క ఈకల్ని పొద్దుటి పూట ఎండ, ఆ ఎండలో తడి ఆరబెట్టుకుంటూ ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉన్నాయిట. ఇంతలో వాయువ్య దిశ నుంచి పెద్ద జుంఝుమారుతం ఒకటి, పెద్ద గాలి ఒకటి బయలుదేరి పాతాళ గుహల్లో నుంచి మొదలుపెట్టి ఆకాశ శిఖాబంధం దాకా, ఆకాశంలో పర్వత శిఖరం దాకా ఉన్న లోయని కల్లోలపరిచేసిందిట. ఆ చెట్ల ఆకుల శబ్దాలు రివ్వు రివ్వుమని వస్తూ ఉంటే గుహల్లో వినిపిస్తూ ఉన్న భాంకారాలు, లోయకి అవతలి దిక్కులో ఆ శబ్దం మళ్ళీ వినపడుతూ ఉన్నదిట. ప్రభాత సూర్యుడంటే పొద్దున్నే వస్తూ ఉన్నటువంటి సూర్యోదయంలో వస్తూ ఉన్న సూర్యుడికి అడ్డం వస్తున్నారట. ఎవరు వస్తున్నారంటే నల్లటి దిబ్బలాంటి మబ్బుట. ఆ మబ్బు హిరణ్యకాంతులన భగవంతుడి ఆ భగవానుడి కాంతులన్నిటినీ మాటుపరిచిందిట, దాచిపెట్టేసింది. ఆ కాంతుల్ని బయటికి రానివ్వలేదు. అందువల్ల ఏమైంది, పొద్దున చక్కటి ప్రభాత కాలం ఇది సాయంకాలమేమో అనిపించేట్టుగా అయిపోయిందిట. మొత్తం ఎర్రటి ధూళి రేగి పడమటంతా కూడా ఎలా ఉందిట చూడటానికి, జఠరాగ్నిలాగా మొత్తం అన్ని పక్కల ధూళి దూసరాలు అయిపోయినాయి. అంత దుమ్ము లేచిపోయింది విపరీతంగా. ముందుకు ఎగురుతూ ఉన్న పక్షులు వాటికేదే లేకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాయి ఆ గాలికి. ఆ వాయువ్య పర్వత సీమల్లో కిందగా ఆ లోయల్లో మహావిద్యాలయ భవనం ఒకటి ఉందిట. ఆ భవనంలో కొన్ని అలంకారాలు ఈ గాలికి కొన్ని పాడైపోయినాయిట. అక్కడ మహావిద్యాలయం ఏమిటి, అక్కడ ఎవరు వెళ్తారు, ఎవరు చదువుకుంటారు? ఆ పర్వతారణ్య సీమల లోయ లోపల మహావిద్యాలయము అంటే ఏమిటో చూడాలి మనం. నిన్నటి రోజు జరిగిన 3వ స్నాతకోత్సవం అంట. మూడు ఏళ్ళు అయిందన్నమాట. అది బహుశా 3వ సంవత్సరానికి వాళ్ళు ఉత్సవం చేసుకున్నారు. దానికోసం అందరూ శిష్యుల్లో కొంతమంది ఆ భవనంలోనికి ఆహ్వానించబడ్డారు. శిష్యుల్ని కొంతమందిని ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా ఆ చెక్కతో చేసిన భవనంలో మేడ మీద విశాలంగా ఉన్న పెద్ద హాల్లో ఒక శాలలో కూర్చున్నారుట. ఎదురుగా పెద్ద తిన్నె మీద ఆసనాలు వేసున్నాయిట. వాటి మీద సుబలుడు, రక్తశర్మ, శకుని, హిరణ్యధనుస్సు, కొంతమంది యవనులు, రోమకులు, వాళ్ళ ఆచార్యులందరూ కూడా పాఠం చెప్పే టీచర్లు కూడా కూర్చున్నారుట. హిరణ్యధనస్సు అనేవాడు ఇలా అన్నాడు, సుబల మహారాజు, కాలయవనుల వారు ఈ ఇద్దరు కలిసిన ఇది ఎంతో బాగుంది. గంగా యమునలు కలిసినట్టుగా ఉంది. మన మహావిద్యా పీఠం అందువల్ల అద్భుతంగా ఉన్నది. వాళ్ళిద్దరూ కలిసినందువల్ల ఈ రోజుకి మీలాంటి బ్రహ్మచారులను చక్కగా తీర్చిదిద్దుతూ ఉన్నది మన విద్యాపీఠం. ఆ సుబల మహారాజు, కాలయవనుల వారు కలిసినందువల్లే కదా ఇది నిలబడింది. అజ్ఞానమంతా అంతరించిపోతున్నట్టుగా ఉంది. యవన విద్యాకిరణాల వల్ల జ్ఞాన భాస్కరుడు, జ్ఞానం అనేటటువంటి సూర్యుడే తన విద్యా కిరణాలను వెదజల్లుతున్నట్టుగా ఉంది. ఈ వెలుగు ఎప్పటికీ చల్లారదు.
బ్రహ్మావర్తం మొత్తం రగులుకుంటుంది ఈ వెలుగు. ఈ మండుతూ ఉన్న దివ్య మన మహాసంకల్పానికి సంకేతము, సింబాలిజం ఇది. మన భౌతిక బలము, యవనుల మానసిక బలము రెండూ కలిసి బ్రహ్మావర్తంలో కుడి చెయ్యిలాగా కండలు తిరుగుతూ వెనకబడిన జాతులన్నీ ఉద్ధరింపబడతాయి. పార్వతేయులందరికీ కూడా ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళతో సమానమైన చోటు, స్థానం మనం అలంకరింపజేయాలి. ఇంతవరకు భూమి మీద బ్రాహ్మణులు క్షత్రియులు ఇద్దరు బాగా కలిసిపోయి బ్రాహ్మణ శక్తులు క్షత్రియ శక్తులు పెనవయించుకొని ఒకదాన్నొకటి కాపాడుకుంటూ ఉన్నాయి. అలా కాపాడుకోవటానికి ముఖ్యమైన పునాది ఏమిటంటే వాళ్ళకున్నది వేద విద్య. ఆ వేద విద్య వాళ్ళది కాదని, అది యవనుల సొత్తని మనం గనక నిరూపించేస్తే అప్పుడు ఇక్కడ ఉన్న పురాతన ధర్మాలన్నీ పటాపంచలైపోతాయి. అంతా ఏకమైపోతుంది మిట్టపల్లాలు లేకుండా. మన కర్తవ్యం ఎంత ఉన్నదో తెలపటం కోసమే ఎత్తైన పర్వతాల మధ్యలో అగాధమైన లోయలో ఈ మహావిద్యాపీఠం స్థాపించారు. మా ఏకలవ్యుడికి ఇప్పుడు 4 సంవత్సరాల వయస్సు. వాడితో సమానమైన వయస్సు వాళ్ళు విద్య నేర్చుకొని పూర్తి చేసేటప్పటికి ఏకలవ్యుడు ప్రభు అయిపోవాలి, రాజు అయిపోవాలి. అతడు కొత్త యుగానికి ధర్మాన్ని రక్షించాలి అన్నాడు. అంటే హిరణ్యధనుస్సు అనేవాడి కొడుకు అన్నమాట ఏకలవ్యుడు. వాడి కొడుకు పెద్దవాడైన తర్వాత వాడిని రాజుని చేయాలి అని చెప్పి వాడి ఆలోచన అన్నమాట. అది విని రక్తశర్మ ఇట్లా అన్నాడు: వేద విద్య బాగా నేర్చుకున్న బ్రాహ్మణులను మనం ఆకర్షించాలి. చక్కగా వేదాధ్యయనం చేస్తూ ఆ వేదాన్ని యవన సంప్రదాయంలో ఉన్న అర్థాలు చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఇన్నాళ్ళు నేర్చుకున్నవి కాదు, వాళ్ళ చేత వేదం అధ్యయనం చేయించాలి. ఆ వేదాధ్యయనం వాళ్ళు చేస్తూ ఉంటే యవన సంప్రదాయంలో వేరే రకంగా వేదార్థాలన్నీ కూడా వేదానికి అర్థం చెప్పి దాన్ని మనం బాగా వ్యాప్తి చేయాలి. పూర్వకాలపు యుగాల్లో లవణాసురుడు మొట్టమొదట యవనులు ఈ భూమికి వచ్చారు, వాడే మొట్టమొదటి వచ్చాడు. వారి నుంచి వేద విద్య ఇక్కడికి దిగొచ్చిందని అందరికీ చెప్పాలి మనము. ఈ బ్రాహ్మణ సొత్తు కాదు ఈ వేద విద్య, అసలు ఇది లవణాసురుడి ద్వారా వచ్చింది అని అందరికీ బాగా దీన్ని ఎక్కించాలి మనస్సుల్లోకి. స్నాతక బ్రహ్మచారులైన మీరు ఇంకా కూడా విద్యాలయాలు, చాలా స్కూళ్ళు పెట్టాలి. ఇక్కడున్న ప్రభువుల్ని వెళ్ళి ఆశ్రయించాలి చక్కగా. మనకి సుబలుడి ఆమోద ముద్ర ఉన్నది, అట్లాగే హస్తినాపురాధీశ్వరుడి అనుమతి కూడా మనకున్నది. మధురలోనేమో కంసుడు కూడా కాదని అనలేదు, అది అర్ధాంగీకారంగా మనకు అతని పర్మిషన్ కూడా దొరికింది. ఇంకా మగధని పరిపాలిస్తూ ఉన్న జరాసంధుడు ఉన్నాడు, అతడు మన సంప్రదాయాలకు శత్రువు. వాడిని ఇప్పుడెవ్వరూ కదిలించలేరు. వాడి తర్వాత తరంలో మగధలోను దిగువ ప్రాంతాల్లోనూ మన సంప్రదాయం ఎలాగూ వర్ధిల్లుతుంది. కానీ వాడున్నప్పుడు వాడు ఒప్పుకోడు దాన్ని. జరాసంధుడు అన్నమాట. వేదం నేర్చుకున్న బ్రాహ్మణుల కంట కూడా తాంత్రికం నేర్చుకున్న అధర్వణ ఋషులు ఇంకా సమర్థులు, శక్తి ఉంది వాళ్లకు, సర్వశక్తి సంపన్నులు. వాళ్ళందరినీ మనం చేరదీయాలి. అట్టివారిలో గట్టివాడు బ్రహ్మావర్తంలో ఒక్కడే ఉన్నాడు. అతని పేరు చండకౌశికుడు. జరాసంధుడి వంశానికి రాజగురువు ఆ చండకౌశికుడు. అతడు ఎట్లాగూ మనకు లొంగడు. కానీ దాదాపు వానంతవాడు అతని శిష్యుడు ముండకౌశికుడు అనేవాడు ఉన్నాడు. లోకాయతుడని వాడికి పేరు. ఆ లోకాయతుడనే పేరుతో నేపాల దేశంలో వాడు పార్వతేయులందరికీ గురువయి శ్మశానంలో నివసిస్తూ ఉన్నాడు. వాడు ఎలాగైనా వాడిని ఆకర్షించి గండకీ తీరంలో ఒక సెంటర్ స్థాపన చేసి వాణ్ణి అక్కడ ఆచార్యుడిగా గురువుగా పెట్టేసేయాలి. వాడు తన మహాశక్తులతో తన కార్యకలాపాలన్నీ మొదలుపెట్టాడంటే అక్కడ మనకి పెట్టని కోటగా ఉంటాడు. వాడు చాలా శక్తిమంతుడు తంత్ర విద్యలో అన్నాడు. ఈ రక్తశర్మ అనేవాడు అక్కడ రాజపురోహితుడు అన్నమాట.
వెంటనే సుబలుడు ఇట్లా అన్నాడు, మన రాజపురోహితులైన రక్తశర్మ గారు ఎంతో వినయంగా చెప్పారు గాని తంత్ర విద్యలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరున్నారు? మనం ఎక్కడో ముండకౌశికుడి దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉంది. ఆయన గొప్పవాడు, చాలా గొప్పవాడు తంత్ర విద్యలో. మన రక్తశర్మ గారిని మించిన వాళ్ళు ఎవళ్ళు లేరు. మనకు ఈశాన్యం సైడు సహ్యపర్వత బిలాల్లో ఒక సంవత్సరానికి 6 నెలల పాటు ఆయన అక్కడ తపస్సులోనే ఉంటారు కదా. మనుషుల రక్తంతో తడిసిపోయిన ఆ బిలద్వారం దగ్గర ఆయన సాధించిన మహాసిద్ధులను గురించి మనం నోరు విప్పి చెప్పలేం అసలు. అక్కడ పర్వత గర్భ గుహల్లో బిలాలు ప్రాణవంతములైపోయినాయి. ప్రాణం వచ్చింది ఆ బిలాలకి, ప్రాణం వచ్చి మనుషులతో మాట్లాడతాయి ఈయన మహిమ వల్ల. వీరే కాకుండా వీరికి తోడుగా మన యవనేశ్వరులు కూడా మహాతంత్ర విద్య సంపన్నులు కదా, జ్యోతిర్విద్యా సంపన్నులు కూడా కదా. చిన్న చిన్న విష చికిత్సలను, అంటే విషాలకి వాటికి మందులు ఇచ్చే పద్ధతిని, తేలుగుట్టిన పాము గుట్టిన వాడేటటువంటి మంత్రాల్ని, మారీ మంత్రాలను, జ్వరము మొదలైన చిన్న చిన్న జబ్బులకి నివారణలన్నీ కూడా ఎలా మందులు ఇవ్వాలో ఏమిటో వాళ్ళు మన బ్రహ్మచారులకు ఉపదేశం చేయమందాము. దాంతో లోయలో ఉన్న పల్లెటూళ్ళల్లో ప్రజలను ఆకర్షించవచ్చు. మందులు ఇస్తూ ఉంటే తెలియకుండానే ప్రజలు ఆకర్షించబడతారు. బ్రహ్మావర్తంలో బ్రాహ్మణులకు తెలియని ఉపాసన విధానాలన్నీ కూడా మనం నేర్పించాలి. వేద సంప్రదాయంలో ఎంతమందో దేవతల్ని ఆరాధిస్తారు, పశువుల్ని చంపేసి యజ్ఞాలు చేస్తారు. అవన్నీ కొత్తగా చోటు చేసుకున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అని మనం దాన్ని నిషేధించాలి. వాళ్ళు చేసే పద్ధతిని. ఇంతమంది దేవుళ్ళు ఉండటం ఎట్లా సాధ్యమో, ఇంతమంది దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నారు వేద సంప్రదాయం బ్రాహ్మలు అని వాళ్ళని మనం నిషేధిద్దాము. ఇందులో ఇంకో సూక్ష్మమైన విషయం కూడా ఉంది. ఈ బ్రహ్మావర్తంలో ప్రభువులకు రాజధాని నగరంలో ఉన్న ముఖ్యుల మీద తప్ప గ్రామంలో ఉన్న ప్రజల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు వాళ్ళకి. అని బాగా ప్రచారం చేయాలి మనం. అరణ్య పర్వత గ్రామాల ప్రజలకు ఎప్పటి నుంచో అసలు ఒక ప్రభుత్వం ఉన్నట్టే తెలియదు వాళ్ళకి. ధృతరాష్ట్రుడు ఒక్కడే కాదు, ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఈ దృష్టితో చూస్తే అందరూ గుడ్డి వాళ్ళే. గుడ్డి ప్రభుత్వం కింద దిక్కులేక బాధలు పడుతున్నారు ఆ పర్వతాల్లో ఉండేటటువంటి పార్వతీయులందరూ కూడా. వాళ్ళకు ఒక రోగాలకు ఒక మందు లేదు, యోగక్షేమాలు చూసేవాళ్ళు లేరు, అన్నం లేదు, బట్టలు లేవు, ఏమీ లేదు. వాళ్ళందరికీ బట్టలు ఇవ్వటం, అన్నం పెట్టడం, ఆ రోగాలకు మందులు ఇవ్వటం చేసి మనం ఈ భూమిని ఆక్రమించేసేయాలి. ఇంకొక ముఖ్య విషయం కూడా ఉంది. ఈ బ్రహ్మావర్తం వాళ్ళకి పుట్టుకతో వచ్చినవి ఏంటంటే లంచాలు తీసుకోవటము, యాచన చేయటం, భిక్షం అడగటం, ఇవి రెండు కూడా వాళ్ళకి రక్తంలోనే ఉన్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అదను తెలుసుకుని మనం గనక వాడుకుంటే మన ప్రయత్నం చక్కగా జరుగుతుంది. వెన్నపూసలోకి కత్తి చొచ్చుకుపోయినట్టుగా పోతుంది. ఈ లోయలో ఉన్న సుఖం అంటే తెలియని వాళ్ళకి సుఖపడటం నేర్పాలి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మీద విరక్తి పుట్టించాలి ఏదో రకంగా అన్నాడు. అనగానే మళ్ళీ యవనాచార్యుడు ఇట్లా అంటున్నాడు, గంగా యమునలు కలిసిన చోట కృష్ణద్వీపం ఉన్నదిట కదా, అందులో కృష్ణద్వైపాయనుడు అనేవాడి ఆశ్రమం ఉన్నదిట. ఈ యుగంలో అదే వేద ధర్మానికి మూలపీఠముట. అక్కడ అసలు ఏముందో కూడా తెలియదు. ఇంతవరకు మన వాళ్ళెవరు అక్కడ కేవలం ప్రవేశించటానికి కూడా సాధ్యం అవ్వలేదు. దాని ప్రభావం మాత్రం బ్రహ్మావర్తం అంతా వ్యాపించి అందరికీ తెలుసు. వాళ్ళందరికీ ఇంకొక కేంద్రం వాళ్ళది, ఇంకొక సెంటరు కలాప గ్రామంలో ఉంది. అది ఎక్కడో గుహాంతర్గుహలలో దుర్భేద్యంగా ఉన్నది. గుహల లోపల ఎక్కడో అంతర్గుహల్లో లోపలగా దుర్భేద్యము అంటే వెళ్ళటానికి వీలు లేని పరిసరాల్లో ఉంది. మనం వెళ్ళటం కుదరదు అని విన్నాను. ఈ రెండు పీఠాల వాళ్ళు కూడా నీలగిరిలో ఉన్న అగస్త్యుని పీఠంతో సంబంధం పెట్టుకున్నారుట.
మరి దూర దూరంగా ఉన్న ఈ వేద విద్యా పీఠాలు మధ్యలో వీళ్ళు రాకపోకలు ఎలా చేస్తూ ఉన్నారో అసలు అర్థం కాకుండా ఉంది. నీలగిరులకు పోయి వచ్చిన ఒకళ్ళిద్దరు యవనులు దూరం నుంచే ఈ విశేషాల్ని గమనించి వచ్చారు. అగస్త్య పీఠం వాళ్ళందరూ కూడా దృఢమైన శరీరాలు ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, కలహప్రియులు కూడా అట వాళ్ళు, కొట్లాటలు ఉంటాయట బాగా వాళ్ళల్లో. ఈ పీఠాల వాళ్ళందరూ నమ్ముతూ ఉన్నటువంటి ఇంకొక విచిత్రం ఏమిటంటే వ్రజగోకులము అనేది వీళ్ళందరికీ కూడా ఒకటే నమ్మకము. ఆ వ్రజగోకులంలో వాళ్ళ దేవుడు పెరుగుతున్నాడు అనే నమ్మకం నిజం కాదు, కానీ ఆ నమ్మకమే వీళ్ళ మూఢనమ్మకమే ఇన్ని విద్యాపీఠాలని కూడా ఆకర్షించి పట్టి ఉంచింది అని అర్థమవుతోంది. వ్యాసుడేమో వైదేశికుల మనుమడని, వేదాలేమో యవనుల సొత్తు కాబట్టి అతడు అభిమానిస్తూ ఉన్నాడు వేదాలనని మనం ప్రచారం చేయాలి. ఒక పిల్లవాడిని ఎక్కడి నుంచో దూరం నుంచి తెచ్చారని, ఆ పిల్లవాడే వాళ్ళ దేవుడని చెప్పుకుంటూ ఉన్నారు. మనమేం చెప్పాలంటే యవనుల పిల్లవాడిని ఒకడిని తెచ్చి పెంచుతూ కథలు కల్పిస్తూ ఉన్నారు అని మనం వ్యాప్తి చేయాలి. ఈ న్యూస్ మనం అందరికీ చెప్పాలి. ఆ రకంగా వేరే వేరే విషయాలు కల్పించి చెప్పి దేవుడు లేదు ఏమీ లేదు, యవనుల పిల్లవాడే అతను అని చెప్తూ ఉన్నందువల్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. తర్వాత నిదానంగా సుబల మహారాజు బ్రహ్మావర్తానికి చక్రవర్తి కావాలి అన్నాడు. మళ్ళీ శకుని ఇట్లా అన్నాడు, కేవలం విద్యా ప్రసంగాల వల్ల నువ్వు అనుకునేది అవదు. హిరణ్యధనుస్సు గిరిజనులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి యుద్ధ శిక్షణ ఇవ్వాలి. వాళ్ళందరూ సైనికులుగా, దళాలుగా, వ్యూహాలుగా ఏర్పడాలి. గ్రామసీమల్లో ఉన్న పాడి పంటలు, వస్తు సంపద, ఎంత మనం సువర్ణాన్ని ఎంత వశపరుచుకున్నామో అదంతా కూడా గుప్పించాలి. అవసరమైతే వాణిజ్య కేంద్రాల్లో, వ్యాపార కేంద్రాల్లో కొంతమంది కమిటీల్ని పెట్టి గ్రామంలో పర్వత నదీ తీరవాసుల్లో బాగా వస్తువులు కొనుక్కునేటటువంటి కుతూహలం వాళ్ళకు పెంచాలి, అందరినీ ఆశ పెట్టాలి. మనము పాండురాజు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పరిపాలిస్తున్నాడు. పాండురాజుకు పిల్లలు కలగరెట్లాగు, అయినా కూడా ఆయన భార్యలు బిడ్డల్ని కన్నారు. వాళ్ళు ఏ యవనులకో పుట్టి ఉండొచ్చు, లేదా కోయలకు పుట్టి ఉండొచ్చు. ధృతరాష్ట్రుడి కొడుక్కి యువరాజ్య పట్టాభిషేకం చేసే వేళకి చాలా గొడవలు రాబోతున్నాయి. వాళ్ళల్లో వాళ్ళకి అంతఃకలహాలు వచ్చినాయంటే, ఆ గొడవలు వచ్చినాయంటే మనకు మంచిది అది. కానీ హస్తిన మొట్టమొదట భీష్ముడిది, అతడు కల్పించుకోకుండా ఉదాసీనంగా ఉండడు. అలా జరగాలన్నా కూడా మళ్ళీ ధృతరాష్ట్రుడే చేయాలి. ఆ పని కూడా ధృతరాష్ట్రుడి చేతిలో ఉంది ఆ పని. ఇన్ని అంశాలు కూడా జాగ్రత్తగా ఆలోచించి ముడి ఒకదానికొకటి ముడి వేసుకుంటూ చక్కగా ఈ వ్యూహాన్ని నిర్వహించాలి. అప్పుడు సుబల మహారాజు చక్రవర్తిత్వానికి విఘ్నం లేకుండా జరుగుతుంది అన్నాడు. అనగానే సుబలుడు అన్నాడు, జరాసంధుడు ఉన్నాడు కదా అన్నాడు. రక్తశర్మ ఇట్లా అన్నాడు, దానికి పరిహారం ప్రస్తుతం లేదు, వేచి ఉండాలి, వేచి ఉండటమే పరిష్కారము అన్నాడు రక్తశర్మ. 3rd చాప్టరు పూర్తయిపోయింది.